నిజంగా క్రేజీ రూమర్స్ రెండైతే అరాచకం అసలు. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా, నిజం అవ్వాలని కోరుకుంటున్నా. మరి ఆ రూమర్స్ ఏంటి, ఆ క్రేజీ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎన్నో ఎపిసోడ్, 18 19 ఎపిసోడ్ ఉంటుంది. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్, అండ్ దిస్ ఈస్ శివ. ఫస్ట్ వన్, స్పిరిట్ మూవీలో ఆ హీరోయిన్ హీరోయిన్ అని చెప్పి చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అండ్ రీసెంట్ గా ఇంకో రూమర్, రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నారని. నాకు రష్మిక పర్ఫార్మెన్స్ మీద ఇంతకు ముందు డౌట్ ఉండే, బట్ పుష్పటి చూసాక షీఈ్ యాప్ట్ అనిపించింది. సో పైగా ప్రభాస్ అన్న రష్మిక పేరు కూడా చాలా బాగుంటది. మరి మీకు ఎలా అనిపిస్తుంది రూమర్? అండ్ సెకండ్ వన్, చరణ్ గేమ్ చేంజర్ ఓవర్సీస్ లో రికార్డ్ లెవెల్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందంట. పైగా గ్రాండ్ గా వేరే హైప్ తో స్క్రీన్స్ వేస్తున్నారు, థియేటర్స్ కూడా చాలా పెంచుతున్నారని టాక్ నడుస్తుంది. ఇది నిజంగా గుడ్ న్యూసే. పైగా శంకర్ అక్కడ ఎప్పటి నుంచో తెలుసు. సో చాలా గ్యాప్ కి ఒక మంచి పొలిటికల్ డ్రామా మూవీ శంకర్ నుండి. సో శంకర్ సార్ దున్నేస్తాడు అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడులో కూడా రికార్డ్ లెవెల్ స్క్రీన్స్ ఇస్తున్నారంట. ఇంతకుముందు అంటే మొన్న అన్నారు స్క్రీన్స్ ఎక్కువ ఇవ్వకపోవచ్చు తమిళనాడులో అని. బట్ అదంతా కాదు, దిల్ రాజు శంకర్ సార్ గట్టి ప్లాన్ వేశారు. తమిళనాడులో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది రికార్డ్ లెవెల్ స్క్రీన్స్ లో. ఇది నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్. అండ్ కలెక్షన్స్ కుమ్మేస్తుంది. పైగా చిన్నన్నకి త్రిపుల తర్వాత కూడా మంచి ఫేమ్ వచ్చింది అక్కడ. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషన్. హైప్ ని గట్టిగా వాడుకుంటున్నారు. అండ్ అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా పోస్ట్పోన్ అని టాక్ నడుస్తుంది. మోస్ట్లీ పోస్ట్పోన్ అంటున్నారు. సో ఇది కూడా హెల్ప్ అయింది. అండ్ ఆల్సో ఓవర్సీస్ బిజినెస్ ఇంతకు ముందు 20 to 30 crore అన్నారు. బట్ కల్కి, పుష్ప 2 వీటి బిజినెస్ అండ్ రన్ చూసాక ఖచ్చితంగా 50 crore టచ్ అవుద్దని అంటున్నారు. చూద్దాం మరి. టూర్ అండ్ ఆర్జే బాలాజీ కాంబోలో మూవీ రాబోతుంది కదా. ఆ సినిమా స్టోరీ సిమిలర్ గా వీరలా ఉంటుందని టాక్ నడుస్తుంది. అయినా వీరాకి సిమిలారిటీ ఎందుకు నాకు అర్థం కాలే. అంటే వీరా ఇస్ ఎ డీసెంట్ ఫిల్మ్, ఎన్నోసార్లు చెప్పాను కూడా నేను. బట్ అది అప్పుడే కొంచెం రొటీన్ అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకా రొట్ట సినిమా. మరి దానికి సిమిలారిటీ ఏంది? పైగా రవణ ఒక చిన్న క్యామియో ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇది ఓకే, ఇది కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది. బట్ వీరా సినిమా అంటే సూర్యకి వీరా లాంటి క్యారెక్టర్ గెటప్ సెట్ అవుద్ది, కాదని కాదు. మరి అది ఇప్పుడు ఆల్రెడీ సూర్యవి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ నడుస్తున్నాయి. మరి ఈ టైంలో వీరా సినిమాకి రీమేక్ సిమిలారిటీ ఏదో నడుస్తుంది లోపల లోపల. బట్ చూద్దాం. నాకైతే రవితేజ సూర్యని చూడాలని ఉంది ఒక స్క్రీన్ పైన. కానీ ఎక్కడో తేడా ఇరుకు. అండ్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ వన్, VD12 టీజర్ ని సంక్రాంతి మూవీస్ కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు. నిజంగా చాలా మంచి ఐడియా, ఇది చాలా మంచి ప్లాన్. ఎందుకంటే భారీ 3 సినిమాలు సంక్రాంతికి, ఆడియన్స్ అందరూ థియేటర్లోనే ఉంటారు. ఆ టైంలో ఈ మోస్ట్ హైప్డ్ మూవీని మంచిగా రిలీజ్ చేస్తే టీజర్ గ్రాండ్ గా ఉంటది. పైగా గట్టి రెస్పాన్స్ వస్తుంది. సో చూద్దాం. పైగా విజయ్ దేవరకొండ మూవీ ఫిల్మోగ్రఫీలోనే ఇది మోస్ట్ హైప్డ్ వన్, పైగా పాన్ ఇండియా. సో ఇంకోటి డిఫరెంట్ లుక్, చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుందని అంటున్నారు. సో ఇది మంచి ఛాన్స్ నిజంగా. ఎందుకంటే 3 కొత్త జానర్స్ మూవీస్ వస్తున్నాయి సంక్రాంతికి, వేరే వేరే జానర్స్ మూవీస్. సో సర్టెన్ ఆడియన్స్ ఈ మూవీకి, సర్టెన్ ఆడియన్స్ ఆ మూవీకి, సర్టెన్ ఆడియన్స్ వస్తారు. సో అందరికీ ఈ మూవీ ఉంది, దీని టీజర్ అని చెప్పి తెలుస్తుంది. గ్రాండ్ గా ఉంటది, మంచి రెస్పాన్స్, ఓపెన్ ఓపెన్ హైప్ నిజంగా. సో చూద్దాం. ఇది కదా ఇవాళ రూమర్ లో హైలైట్ అంటే, ఓజీ సినిమాలో ప్రభాస్ అన్న క్యామియో ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇది కాని నిజమైతే థియేటర్స్ లో శివాలు లేస్తాయి, తెలుగు స్టేట్స్ తగ్గలబడిపోతాయి. చిన్న క్యామియో, అట్లీస్ట్ ఒక 1 minute ఉన్నా కూడా హైప్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంతకుముందు అన్నారు అంటే సాహోకి ఓజీకి చిన్న కనెక్షన్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు, ఎప్పటి నుంచో అంటున్నారు. అండ్ అది లైట్ గా నిజమే అని చెప్పి నిన్న మొన్న లాస్ట్ వీక్ నుంచి టాక్ నడుస్తుంది. ట్విట్టర్ లో కూడా ఇద్దరు హీరోస్ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోయారు. ప్రభాస్ అన్న పవన్ అన్న కలిసి ఒక 1 minute, ప్లీజ్ ప్లీజ్ గాడ్, ఒక 1 minute కనిపిస్తే చాలు. అసలు చెప్పాలంటే మన టాలీవుడ్ లో చాలా తక్కువ ఇట్లాంటివి క్యామియోస్. సో ఎప్పటి నుంచో రావాలి, ఎప్పటి నుంచో ఇద్దరు పెద్ద హీరోలు కలవాలి, చేయాలని కోరుకున్నాము. అది నిజమైతే ఇంత ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పు. క్రేజీ ఆస్పెక్ట్ ఇది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరు హీరోలు ఇట్లా ఫేస్ టు ఫేస్. పహ్, సుజిత్ అన్న జర ఈ రూమర్ నీ దాకొచ్చి, నీ బ్రెయిన్ లో ఆ థాట్ లేకపోయినా అట్లీస్ట్ రెండు యాక్షన్ ఫిలిమ్సే, రెండు సిమిలారిటీగానే ఉంటాయి. సో చిన్న క్యామియో పెట్టేసాయి, మా ఫ్యాన్స్ మా ఆడియన్స్ మీకు గుడి కట్టేస్తారు నిజంగా. ఎందుకంటే అసలు ఎప్పటి నుంచో ఈ పెద్ద పెద్ద హీరోలు కలవాలి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్, ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళు కలిశారు. అల్లు అర్జున్ ప్రభాస్, అల్లు అర్జున్ పవన్.
అసలు వీళ్ళందరూ కలిసి నిజంగా ఎందుకు ఒక చిన్న చిన్న క్యామియోస్ చేయరు? వేరే ఇండస్ట్రీస్ వాళ్ళు గట్టిగా చేస్తారు కదా, మనం ఎందుకు ఏమో అసలు అర్థం కాదు. ఈ ఒక్క న్యూస్ నిజమయ్యి దీన్ని ఇంకా తీసుకొని ఈ రెస్పాన్స్ని ఇంకా మంచిగా పాజిటివ్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ వీక్ నుంచి మొత్తం సోషల్ మీడియా ట్రెండింగ్ ఇదే. ఓజీలో ప్రభాస్ అన్న, పవన్ అన్న, పవన్ ప్రభాస్ అన్న ఇద్దరు కలుస్తుర్రు. నిజంగా ఇది ఒక కొత్త చాప్టర్. ఇది నిజంగా ఇది నిజమైతే మాత్రం ఆ హైప్, దాని కలెక్షన్స్, దాని రేంజ్, దాని లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పైగా సాహో లాంటి సినిమా అప్పుడు ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు దాన్ని నెత్తిన పెట్టేసుకోరు మన వాళ్ళు. సో ఆ క్యారెక్టర్తో, ఆ ఆర్క్తో, ఆ లుక్తో వస్తే మాత్రం ఇద్దరు చించేస్తారు చెప్తున్నా. ఇది నిజమవ్వాలని కోరుకుందాం. చూడండి, ప్రశాంత్ వర్మ అండ్ మోక్షజ్ఞ మూవీ పోస్ట్పోన్ అంటున్నారు, క్యాన్సిల్ అంటున్నారు, షెల్వ్ అంటున్నారు, ఏవో గాసిప్స్ క్రియేట్ అవుతున్నాయి. చూద్దాం ఏమవుద్దో. పైగా చాలా రోజులు అయిపోయింది అప్డేట్ రాక. ప్రశాంత్ వర్మ ఒక్క ట్వీట్ వేసి ఇదంతా కాదని చెప్తే క్లారిటీ కూడా వస్తుంది. తర్వాత బాబీ గట్టిగానే ప్లాన్ చేశాడు అనుకుంటా. డాకు మహారాజా సినిమాలో మన టైర్ 3 హీరోస్, ఇంకొంతమంది టైర్ 2 హీరోస్ క్యామియోస్ ఉంటాయని టాక్ నడుస్తుంది. నిజంగా ఇది క్రేజీ ఆస్పెక్ట్. అంటే బాలేబాబు సినిమాలో నటించాలని అందరికి ఉంటది. అండ్ అందులో ఇంకో విశ్వక్సేన్ అంటున్నారు, అండ్ ఆల్సో అడ్విశేష్ అంటున్నారు. చూద్దాం. సో బాలేబాబు అఖండ 2లో సంజయ్ దత్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని, అండ్ ఆల్సో మన తెలుగులో ఒక సీనియర్ హీరోస్ చాలా మంచి రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అసలు సంజయ్ దత్ మన తెలుగు సినిమాలో ఇక ఉండిపోతాడేంది? ఏమో, ఆయన తీసినని పెద్దగా ఆడట్లేదు కానీ ఆయన ప్రెజెన్స్ కానీ, పైగా బాలేబాబు పక్కన ఆయన విలన్ లాగా చించవతలేస్తాడు. నిజంగా చాలా బాగుంటది. అంటే ఇద్దరి ప్రెజెన్స్, ఇద్దరి లుక్ కొంచెం బందోబస్తుగా ఉంటారు కదా. సో చూడడానికి కూడా బాగుంటది. పైగా మన తెలుగు సీనియర్ హీరో కూడా ఒకరు యాక్ట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ రోల్ అని అంటున్నారు. సో బా బోయపాటి మళ్ళీ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్, క్రేజీ ఆస్పెక్ట్స్ అండ్ అప్డేట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి మీ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ని, మీకు క్రేజీగా అనిపించిన రూమర్స్ ని కింద మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో క్రేజీ వీడియోతో మళ్ళీ వస్తాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.